దీనికి అయితే ఇంకో 100 రూపీసే కదా ఎక్కువ పెట్టింది, మనం తక్కువ తగ్గట్లేదు కదా. ప్రీమియర్ చేయ కదా మనం 900 పెట్టింది. ఫ్యాన్ చూసేది ఈ రోజే చూసేస్తాం, రేపు నుంచి కామన్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, దాంట్లో తప్పేమున్నది చెప్పండి. మీరు క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్తాను, మీరు ఒక్క క్వశ్చన్ చెప్పండి. ఆడియన్స్ కి ఫస్ట్ డే చూడాలనుకుంటే కొంచెం కష్టమే కదా అన్నది. ఎందుకు రేట్ అనేది మీకులాంటి ఒక అభిమాని ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా అడిగితే ప్రొడ్యూసర్ ని కూడా సేమ్ ఇదే క్వశ్చన్ 1200 రూపాయల టికెట్ అనేది కొంచెం భారం కదా అని. మీ టీవీ ఛానల్ పేరు ఏంటిది? పీజే. మీ హిస్టరీ చూస్తా, ప్రీవియస్ వచ్చిన దేవరా బాబు కల్కి ఎందుకు రేట్లు వచ్చినప్పుడు అడిగినాను, అది వేరే విషయం. ఇక్కడ ప్రజెంట్ అది కూడా పాస్టే కదా, ఇప్పుడు అడిగినావా? కరెక్ట్, మంచి పాయింట్ అడిగారు. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా కాంపిటీషన్ అనేది చాలా బలంగా పట్టుకొని 1200. దేని కాంపిటీషన్? సినిమాల పరంగా కాంపిటీషన్ అనేది కొంచెం పెద్దగా లేపుతున్నారు సిచువేషన్ లో. అది ఖచ్చితంగా అచీవ్ చేయగలదా? మరి హైప్ ఎంత ఉన్నది? అంతే కదా, హైప్ లేదా బాగా? అవునన్నా, ఆ టార్గెట్ ని అచీవ్ చేయగలదని మేము ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నా. మీడియా మీద ఆర్జే టీవీ ఛానల్ కదా, పీజేనా? ఒక్క నిమిషం, పీజే కదా. మీరు అన్న 1200 కోట్లు విత్ ఇన్ 10 days లో కొట్టి చూపిస్తుంది. ఎంత మీ టార్గెట్? నా టార్గెట్ ఖచ్చితంగా 1800 crores దాటకపోతే ఫస్ట్ డేనా? ఫస్ట్ డే 1800 crores దాటాలంటే నువ్వు ఇండియా కూడా ఉండదు, పో బయటకు పోయి అమెరికా పో. అమెరికా పో బ్రో. అమెరికాలో అయితే ఎట్లుంటుంది తెలుసా, వాళ్ళు 2000-3000 కోట్లు పెట్టి తీస్తారు, ఒక్క రోజున వచ్చేస్తాయి. పోండి మాడి పోండి. నేను ఒక అభిమానంగా చెప్తున్నా, 275 ఎబో గ్రాస్ వస్తుంది. విత్ ఇన్ 10 days లలో 1000-1200 మీరు అన్న 200 crores కూడా రీచ్ అవుతుంది. యాజ్ పర్ ఈ కాంచెల్ నాన్ బాహుబలి ఉండదు, ఈ కాంచెల్ పుష్పరాజ్ అనే ఉంటది.